సొంత జిల్లాలో ఆ మంత్రి ఒంటరయ్యారా? తనకు రావాల్సిన అవకాశాన్ని తన్నుకుపోయారని ఒకరు, సీనియర్ అయిన నన్ను వదిలేసి జూనియర్కు ఛాన్స్ ఇచ్చారని అక్కస్తో మరొకరు మంత్రిని దూరం పెడుతున్నారా? ఆ రెండు నియోజకవర్గాల్లో ఆయన అడుగు పెట్టడానికి పర్మిషన్ లేదా? ఎవరా మంత్రి? ఆయన నియంత్రిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? తెలంగాణ కేబినెట్ విస్తరణలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కు ఛాన్స్ దక్కింది. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకే అవకాశం వస్తుందని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. చివరి నిమిషంలో పార్టీలోకొచ్చి చెన్నూరు నుంచి పోటీ చేసి గెలిచిన వివేక్కే అవకాశం దక్కింది. ఇక అప్పట్నుంచి గుర్రుగా ఉన్నారు ప్రేమ్ సాగర్ రావు. పైగా నా నియోజకవర్గానికి నేనే బాస్, ఎవ్వరు మంత్రి అయినా నా దగ్గర సాగదని అన్నారు. అంతేకాదు, వివేక్ మంత్రి అయ్యాక ఆ హోదాలో కనీసం తన నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వటం లేదట. ఆయన అనుచరులైతే అడుగు పెడితే గొడవే అన్నట్టుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి, దామోదర రాజనరసింహ పర్యటించారు. కానీ వివేక్ మాత్రం దూరంగానే ఉన్నారు. అధికారిక కార్యక్రమం కాబట్టి జిల్లా అధికారులు వివేక్కు ప్రోటోకాల్ ప్రకారం సమాచారం ఇచ్చినా నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి ఆహ్వానం లేదు కాబట్టి ఆయన వెళ్లలేదని సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఎక్కడికి మంత్రులొచ్చినా హాజరయ్యే వివేక్ మంచిర్యాలకు 4 మంత్రులు వచ్చినా వెళ్లకుండా వేరే జిల్లాలో కార్యక్రమాలకు హాజరయ్యారట. అటు తాజాగా ఆయన సోదరుడు వినోద్ సైతం ఓ కార్యక్రమంలో తమ్ముడు వివేక్ను టార్గెట్ చేస్తూ అన్న మాటలు పెనుదుమారం రేపుతున్నాయి. ఇన్నాళ్లు రాజకీయ అవకాశాలు పోతున్నాయనే బాధలో ఉన్న ప్రేమ్ సాగర్ రావు విభేదించాడు అనుకుంటే ఇప్పుడు సొంత అన్న సైతం వివేక్ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం ప్రారంభించారా అన్న చర్చ తెరపైకొచ్చింది. వన మహోత్సవం కార్యక్రమంలో అటవీశాఖ అధికారులతో మాట్లాడిన వినోద్, వివేకుకు ఒక రూల్, నాకో రూలా, ఇదెక్క న్యాయం అంటూ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రి అయితే ఏంటి, నా నియోజకవర్గ ప్రజల్ని ఇబ్బంది పెడితే అటవీశాఖ అధికారులను బదిలీ చేయిస్తా, అవసరమైతే సీఎంకు ఫిర్యాదు చేస్తానన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంటే ఆయనకు కూడా మంత్రి పదవి రాలేదన్న బాధ మనస్సులో ఉందా? జూనియర్ అయిన తన తమ్ముడికి పదవిచ్చారని ఫీలవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది జిల్లాలో. సొంత అన్న సైతం మంత్రి వివేక్ను వ్యతిరేకిస్తున్నారా అన్నది తాజా డౌటట. వాస్తవానికి వివేక్ మంత్రి అయ్యాక మంచిర్యాలకే కాదు, తన అన్న ఎమ్మెల్యేగా ఉన్న బెల్లంపల్లిలో సైతం అధికార కార్యక్రమం నిర్వహించలేదు. మంత్రి అయ్యాక హైదరాబాద్లో అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నా నియోజకవర్గానికి మాత్రం మంత్రి హోదాలో వెళ్లలేదు. మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలు ఉండగా కేవలం చెన్నూరు తప్ప సొంత జిల్లాలోని మిగతా 2 నియోజకవర్గాల్లో మంత్రి అడుగు పెట్టలేకపోవటం వివేకుకు ఇబ్బందికరమే అంటున్నారు. సొంత జిల్లాలో మంత్రి ఏకాకయ్యారని, అన్న కూడా ఆయనే లక్ష్యంగా వ్యాఖ్యలు చేయటంతో వివేక్ ఒంటరయ్యారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.